హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ. ఈ వీడియోలో మనము హెచ్సిఎల్లో జూనియర్ మేనేజర్ పోస్టులకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ హెచ్సిఎల్ 56 జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన రిలీజ్ చేయడం అనేది జరిగింది. వీటికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ముఖ్యంగా రాత పరీక్ష, రిటన్ టెస్ట్, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం మొత్తం అంటే 56 ఉద్యోగాలలో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 26, ఈడబ్ల్యూఎస్లకు 5, ఓబీసీలకు 15, అలాగే ఎస్సీ కేటగిరీ 7, ఎస్టీలకు 3 కేటాయించడం అనేది జరిగింది. ఇక జూనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్, అలాగే ఎక్స్పీరియన్స్ మొదలైన వివరాలను తెలుసుకుందాం. ముందుగా మైనింగ్, దీనిలో 46 వేకెన్సీలు ఉన్నాయి. మైనింగ్ డిప్లొమా పూర్తి చేసి సంబంధిత రంగంలో 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. అలాగే ఫోర్మెన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్స్ ఉండాలి, లేదా మైనింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. ఫోర్మెన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ లేదా సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్స్ అనేది కూడా అవసరం. ఇక రెండవది ఎలక్ట్రికల్, దీనిలో 8 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అయ్యి సంబంధిత రంగంలో 5 ఏళ్ల అనుభవం అనేది అవసరం, లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఇక 3 కంపెనీ సెక్రటరీ, దీనిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సంబంధిత రంగంలో 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో పరీక్ష పాస్ అయి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక 4 ఫైనాన్స్, దీనిలో 1 డిగ్రీ పాస్ అయ్యి సంబంధిత రంగంలో 5 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా HR1, దీనిలో కూడా డిగ్రీ పాస్ అయ్యి సంబంధిత రంగంలో 5 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు, లేదంటే పీజీ డిగ్రీ ఉండి అందులో హెచ్ఆర్ లేదా పీజీహెచ్ఆర్ లేదా ఎంబీహెచ్ఆర్ చేసి 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఇక జనరల్, అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్న వారికి దరఖాస్తు ఫీజు అనేది 500 రూపాయలు. మిగతా వారికి ఫీజు లేదు. ఇది 1 జూన్ 2024 నాటికి 40 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. గరిష్ట వయసులో ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ అయితే 3 సంవత్సరాలు, అలాగే పీడబ్ల్యూబీడీ అయితే 10 నుంచి 15 సంవత్సరాల సడలింపు అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాల్ లెటర్తో రాత పరీక్ష వివరాలను తెలియజేయడం జరుగుతుంది. రాత పరీక్ష అనేది సిబిటి అంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష. దీనిలో పొందిన మార్కులను బేస్ చేసుకొని ధృవపత్రాల పరిశీలనకు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సిబిటిలో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జనరల్, ఓబీసీ అభ్యర్థులు 30%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే 20% మార్కులు అనేది రావాలి. రాత పరీక్ష అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాత మెడికల్ టెస్ట్లు అనేది కండక్ట్ చేసి ఫైనల్గా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అన్ని పోస్టులకు ఒకే రోజున రాత పరీక్షను కండక్ట్ చేస్తారు కాబట్టి ఒకరు ఒక పోస్ట్కి మాత్రమే దరఖాస్తు చేయాలి. 2 ట్రైనింగ్, కన్సల్టెన్సీ ఎక్స్పీరియన్స్, టీచింగ్, ఫెలోషిప్స్, ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్స్, అకాడమిక్ ప్రాజెక్ట్ పనులకు అనుభవంగా పరిగణించారు అంటే మీరు ఉన్నాయని. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ, సమయం అనేది అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు, లేదంటే కాల్ లెటర్ని మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ అలాగే అక్నాలెడ్జ్మెంట్ స్లిప్లను సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు కనీసం 3 ఏళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 21 జూలై 2024. మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన వెబ్సైట్ hindustancoffer.com అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ BMM Academy for more academic and educational videos.